హాయ్ అండి అందరికీ. టమాటా ఎగ్ కర్రీ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ముందుగా నేను ప్లేట్లో అన్నీ సిద్ధం చేసుకున్నానండి. ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, టమాటా, ఎగ్స్ అండ్ చింతపండు కూడా కొద్దిగా నానబెట్టుకున్నాను. ఎక్కువ కాదు, కొద్దిగా. బాణీ పెట్టి ఆయిల్ వేసి పచ్చిమిర్చి హీట్ అయిన తర్వాత కొంచెం బాగానే హీట్ అవ్వాలండి. తర్వాత ఒక ఆనియన్ వేసాను, అది కూడా హీట్ అవ్వాలండి. సన్నగా కట్ చేసుకోండి. ఒకసారి అంతా కలుపుకోండి. అడుగంటకుండా తిప్పుకుంటూ కరివేపాకు వేసుకున్నాను దానిలోకి. తర్వాత ఒక టమాటా సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. చూసారు కదా, అది కూడా ఒకసారి కలుపుకోండి. బాగా మగ్గిపోవాలండి. అలాగే సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను. కారం కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకున్నానండి. ఒకసారి అంతా మిక్స్ అయ్యేలా కలుపుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ కూడా దానిలో యాడ్ చేసుకోవాలి. అవి కూడా కొంచెం ఉడికిన తర్వాత చింతపండు రసం దానిలో యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా అయితే ఇలా రెడీ అయిపోయిద్దండి. అంతా ఒకసారి కలిసేలాగా తిప్పుకోండి. చూసారు కదా ఎంత జ్యూసీగా బాగుందో. అన్నంలో చాలా బాగుంటుందండి, పుల్లగా. అలా పులుసు పొంగుతూ ఉండగా బుడగలు వస్తాయండి. అలా వచ్చిన తర్వాత అయిపోయినట్టండి. తర్వాత ఫైనల్గా అయితే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. అది కూడా ఒకసారి కలుపుకొని తినేయడమని. ఎమ్మీగా నచ్చితే